బీఈడీ కళాశాలల ఫీజు దోపిడీని అరికట్టాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు సాయి కుమార్ మాట్లాడుతూ నిబంధనలు పాటించని బీఈడీ కళాశాలపై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల అఫిలియేషన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్, అనిల్, సమీర్, అక్షయ్, అశోక్, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్ రూరల్ రిపోర్టర్ ఆర్సీ రెడ్డి. అందరు నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 14 బీఈడీ కాలేజీలు ఉంటే ఆ యొక్క కాలేజ్ యాజమాన్యం పేద విద్యార్థుల దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని ఫీజుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అయితే ఈ బీఈడీ కాలేజీలో టీచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నందుకు అలాగే అటెండెన్స్ ఫీజు మీద పేద విద్యార్థుల దగ్గర లక్షలు ఫీజుల్ని వసూలు చేస్తూ ఉన్నారు. దీనిపైన వీసీ గారు, రిజిస్టర్ గారు ఎటువంటి స్పందన లేదు ఇప్పటికి కూడా. అంటే ఈ యొక్క వీసీ గారికి, రిజిస్టర్ గారికి ఏమన్నా ఆ కాలేజ్ నుంచి, యాజమాన్యం నుంచి ఏమన్నా డబ్బులు వచ్చాయా, లేకపోతే ఏమన్నా సంప్రదింపులు జరిగాయా అనేది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేవలం 14 కాలేజీలో కనీసం అఫిలియేషన్ పోయినప్పుడు అయితే ఈ డైరెక్టర్ గారు కావచ్చు, ఈ ఎగ్జామ్ బ్రాంచ్ వాళ్ళు కావచ్చు, వెళ్ళినప్పుడు కేవలం అక్కడ ఏదైతే కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా, అలాకు బిల్డింగ్ ఉందా అని కనీసం చూసి ఏదైతే ఈ అఫిలియేషన్ ఇస్తారు. కనీసం అది చూసినప్పటికి కూడా ఈ 14 బీఈడీ కాలేజీలకు ఒక్కదానికి కూడా ఓన్ బిల్డింగ్ అనేది లేదు. కానీ దానికి ఎట్లాగా అఫిలియేషన్ ఇచ్చేసి ఈ యొక్క కాలేజీలను నడుపుతా ఉన్నారు. ఇప్పుడు 14 కాలేజీలకు కూడా పేద విద్యార్థుల దగ్గర లెక్కలు లేనట్టు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. దీనిపైన వీసీ గారు కావచ్చు, రిజిస్టర్ కావచ్చు వెంటనే స్పందించి ఈ యొక్క యజమానులను రద్దు చేయాలని, లేకపోతే ఈ వీసీ గారికి, రిజిస్టర్ గారికి ఏమన్నా దొంగదారులు ఏమన్నా డబ్బులు ఏమన్నా అందుతున్నాయా, దీనిపైన ఏబీవీపీకి మీరు ఏదైనా సమాధానం చెప్పాల్సి ఉంది. అలాగే అయితే ఈ తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న నిన్ననే చూసుకున్నట్టయితే శ్రీ రాఘవేంద్ర బీఈడీ కాలేజీలో ఏదైతే పాదారబంధాలున్న ఎగ్జామ్ ఫీని కనీసం 1 కాదు 2 కాదు 3 రెట్లుగా 3,500 చిల్లర పైగు డబ్బుల్ని ఈ యొక్క ఫీజు రూపంలో వసూలు చేస్తా ఉన్నారు. దీనిపైన నిన్ననే ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా దానిపైన ఎటువంటి స్పందన లేకపోవడం, ఆ కాలేజ్ యాజమాన్యం ఈ యొక్క విద్యార్థి పైన మళ్ళీ అలాగే బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన కూడా ఈ యొక్క వీసీ రిజిస్టర్ గారు ఇప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని ఏదైతే ఈ యొక్క ఫీజు వసూలుని వెంటనే దౌర్జన్యం ఆపేసి పేద విద్యార్థులకు సహాయం చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుతా ఉన్నాం. లేకపోతే రానున్న రోజుల్లో ఇదే తెలంగాణ యూనివర్సిటీ గడ్డ నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ధర్నా చేసి ఏదైతే ఈ రిజిస్టర్ వాళ్ళకు శిక్ష పడేలా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క బీఈడీ కాలేజీలను వెంటనే దాని అఫిలియేషన్ రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి కోరుతా ఉన్నాం.